హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి స్పందిస్తూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఒకరు అంబటి రాంబాబు గారు, సో అసలు నీ ముఖ్య ధ్యేయం ఏంటి? నువ్వు అసలు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నావా లేదా, సీఎం అవ్వాలనుకుంటున్నావా లేదా అనేది క్లారిటీగా చెప్పు. అసెంబ్లీలో అడుగు పెట్టడం నీ ధ్యేయమా ఆర్ లేకపోతే ఇంకేమన్నానా అని మాట్లాడారు. అలానే సినిమా హీరోల నుండి రాజకీయాల్లోకి వస్తే హీరోగా నిలుస్తారు అని చాటి చెప్పిన వారు ఎన్టీఆర్ గారు. హీరోలు రాజకీయాల్లోకి వస్తే కామెడీ యాక్టర్స్ అవుతారని నువ్వు నిరూపిస్తున్నావు అంటూ వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇక్కడ అంబటి రాంబాబు గారికి కొద్దిమంది ప్రేక్షకులకి కొంతమంది జర్నలిస్టులకి తెలియని విషయాలు మనం చెప్పుకుందాం. అర్థమైందా? మన తెలుగు ఫీల్డ్లో రాజకీయ నాయకులు లేకుండా పోలేదు. కోన ప్రభాకర్ రావు అని ఆయన పెద్ద ఆర్టిస్టు. కోన ప్రభాకర్ రావు చాలా పెద్ద ఆర్టిస్టు. తర్వాత ఆయన గవర్నర్ చేశాడు, పెద్ద రాజకీయ నాయకుడు. సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు. చిత్తూరు వి నాగయ్య స్వాతంత్ర్య సమర యోధుడు. అర్థమైందా? ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, సినిమాల్లో ఉన్నాడు. ఆయన రాజకీయాలకి అతీతంగా సినిమాలో ఉన్నాడు, సినిమాలకి అతీతంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి మన మైసూరు మహారాజా తను సింహాసనం మీద నుంచి పక్కకి తొలగిపోయి ఆయన్ని కూర్చోబెట్టి కనకాభిషేకం చేశాడు. అట్లాంటి వాళ్ళు మనకున్నారు. ఇకపోతే తమిళనాడు తర్వాత వచ్చిన నాగేశ్వరరావు గారు కానీ, భానుమతి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, వాళ్ళు అంటే నాగేశ్వరరావు గారు రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉన్నారు. మరి ఎన్టీ రామారావు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారన్నమాట. అక్కడి నుంచి రాజకీయాల్లో కృష్ణ గారు ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదా. కృష్ణ గారు ఉన్నారు, నిర్మల గారు ఉన్నారు, గిరిబాబు గారు ఉన్నారు, సత్యనారాయణ ఉన్నాడు, రావు గోపాలరావు ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు. వీళ్ళందరూ కళ్ళు కనిపించలేదు వాళ్ళకి. ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కమెడియన్స్. వీళ్ళందరినీ ఎలా చూస్తున్నావు? ఎవడో ఈయన ఒక్కడే కొత్తగా వచ్చినట్టు ఈయన గురించే వ్యాఖ్యానం చేస్తున్నట్టే నువ్వు ఉన్నా. కానీ అంతకుముందే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందే ఇంచుమించు 80 ఆ ప్రాంతంలో మన కొంగర జగ్గే ఉండేవాడు మొట్టమొదటిసారిగా ఎంపీగా. అంటే పాత వాళ్ళ తర్వాత పోటీ చేసిన వ్యక్తి ఎవరంటే కొంగర జగ్గయ్య. ఆయన సినిమాలో కమెడియన్ అవ్వడం కోసం వచ్చాడా, రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పట్లో పెద్ద మెజార్టీతో గెలిచాడు. ఇవన్నీ సదరు అంబటి రాంబాబు గారిని తెలుసుకోమని చెప్తున్నాను. వీళ్ళందరూ కొంగర జగ్గయ్య కమెడియన్నా, కైకాల సత్యనారాయణ కమెడియన్నా, మోహన్ బాబు కమెడియన్నా, లేకపోతే గిరిబాబు కమెడియన్నా, కృష్ణ గారు కమెడియన్నా, శారద గారు కమెడియన్నా, జయప్రద కమెడియన్నా, ఎవరు కమెడియన్గా ఉన్నారు? నోరు పారేసుకోవడం కాదు, చెప్పు. ఒకవేళ వీళ్ళందరూ నీ దృష్టిలో కమెడియన్ అయితే పచ్చగా మెర్ల కళ్ళకు లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగాను. ఒకవేళ వీళ్ళందరూ ఇంతమంది కూడా కమెడియన్లు అయితే పవన్ కళ్యాణ్ కూడా కమెడియనే. ఇంకా నీకు అర్థం అవ్వాలంటే ఇంకోటి చెప్తా. పెరియార్ రామస్వామి అని పరోక్షంగా సినిమా ఫీల్డ్తో అనుబంధం ఉండేది. ఆ పెరియార్ అంటే తమిళనాడు అంటే తమిళనాడు ఎందుకు చెప్తున్నామంటే అప్పుడు మన తెలుగుదేశం ఒకటి, తమిళ దేశం ఒకటి కాదు. మద్రాసీస్ అనేవారు అన్నమాట. తెలుగు మద్రాసీలు కలిసి ఉండేవారు అన్నమాట. అందుకు వాళ్ళ గురించి కూడా ఎత్తి చూపిస్తున్నాను. మద్రాసులో పెరియార్ రామస్వామి,
రాజకీయ పార్టీని స్థాపించాడు. ఎందుకు స్థాపించాడు? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, కామరాజు నాడారు ఉన్నాడన్నమాట. అమ్మో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనాల్ని దోచేసుకుంటారని చెప్పేసి పెరియార్ రామస్వామి కాంగ్రెస్ పార్టీ. కానీ సినిమాలంటే వ్యామోహమే. తర్వాత అన్నాదురై ఉన్నారు. అన్నాదురై అంటే సినిమాలు డైలాగులు రాసేవాడు. సినిమాలు డైలాగ్ రాసి అంతే గొప్పగా ఉపన్యాసం ఇచ్చేవాడు. అన్నాదురైకి ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడులో చాలామంది భక్తులే. అన్నాదురై చనిపోయినప్పుడు కొన్ని రైళ్ళు వెళ్తాయి కదా, ఆ రైలు బోగీల మీద కూర్చొని వెళ్ళారు, కొంతమంది చచ్చిపోయారన్నమాట. అంతగా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అన్నాదురై. తర్వాత అన్నాదురై శిష్యుడు ఎవడు? కరుణానిధి. సినిమా ఫీల్డ్లో ఒక న్యూ ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేసింది ఎవరంటే కరుణానిధి. మంచి ప్లే రైట్ మాట, అంటే డైలాగ్స్ చాలా బాగా రాస్తాడు. సినిమాల్లో పాటలు కానీ మాటలు కానీ రాసింది ఎవరంటే, సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే కరుణానిధి. కరుణానిధి కమెడియన్ కాదే, అన్నాదురై కమెడియన్ కాదే. కరుణానిధితో పాటు కాంటెంపరీ ఎవరు? ఎంజి రామచంద్రన్, ఆయన కమెడియన్ కాదే. ఎంజీఆర్ తర్వాత ఎవరు చూసుకుందా? జయలలిత, ఆవిడ కమెడియన్ కాదే. కనుక సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళందరూ కమెడియన్లు అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా కమెడియనే. నువ్వు కమెడియన్వి. అంబటి రాంబాబు అనే వ్యక్తి కమెడియన్. ఎందుకు కమెడియన్ అంటే, ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ కింద వచ్చి రంగురంగుల చొక్కా ప్యాంటు కమెడియన్ డ్రెస్ అన్నమాట. అది హాఫ్ నిక్కరును, వైట్ టీషర్టును, పైన ఏదో బ్లూ కోటును, దాని మీద తెల్లటి గేయడం, దాంతో అడ్డగోలుగా డ్యాన్సు. ఈ కమెడియన్లే చేస్తారు. చక్క పువ్వుల డ్రెస్ మామూలుగా ముందాగా నడిచి వెళ్ళిపోవాలి, నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోయి తన సీట్లో తను కూర్చుంటే నాయకుడు అవుతాడు. కానీ ఆడంగులతోనూ హిజ్రాలతోనూ గేలతోనూ వాళ్ళతోనూ వీళ్ళతో డ్యాన్స్ చేసినట్టయితే ఆయన ఏమంటారు? కమెడియన్ అంటారు. అంటే పోతే ఆయనకి ఎట్లాంటి చరిత్ర ఉంది? ఆయనకి ఒక గంట టైం దొరికినట్లయితే ఒకసారి ఫోన్ చేసి, సుకన్య వస్తావా, ఒక అరగంటలో పంపించేస్తాను, వస్తావా, ఒక గంటే నా దగ్గర ఉందువు, నిన్ను చూసి చాలా కాలం అయింది. ఈ పైచెప్పు మాటలన్నీ ప్రజలు విన్నారు. ఆ గొంతు నీదైనా నీది కాపోయినా అంబటి రాంబాబు అనగానే ఏమంటారు? సుకన్య ఉంది అంబటి రాంబాబుకి. ఇప్పుడు సహజంగా అమ్మాయిల కోసం ఎవరు మాట్లాడతారు? కామెడీగా వాళ్ళే మాట్లాడతారు. కామెడీ కాకపోతే అమ్మాయిల కోసం మాట్లాడరు కదా, వాళ్ళ పరుగు పోతుంది కదా. అలాగే సుకన్య బాగున్నావా, ఇంకేదో సుచరిత బాగున్నావా అనుకునేవాడివి. నువ్వు కమెడియన్నా, పవన్ కళ్యాణ్ కమెడియనా? పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా కమెడియన్ కాదు. వాళ్ళమ్మ చెప్తుంది కదా, చిన్నప్పటి నుంచి ఒంటరిగా కూర్చునేవాడు, వివేకానందలాగా ఏవో పుస్తకాలు చదువుకుంటుండేవాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఏమిటా నువ్వు ఏమి నలుగురితో కలవు, నువ్వు చదువు పట్ల మనసు ఉండదు, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇవే నా లక్ష్యం ఉంటే కదా, ఏదో ఆలోచిస్తుండేవాడు, ప్రజల కోసం ఆలోచిస్తుండేవాడు. వాళ్ళ అమ్మ చెబుతుంటే తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడు దేశం ఏమైపోతుంది, దేశంలో మార్పు ఎప్పుడు వస్తుంది, జరుగుతున్న అన్యాయాలకి అవినీతికి ప్రశ్నించే గొంతు ఎలా వస్తుంది, మన పాత్ర ఏమిటి, ఎలాగ ఆలోచించుకొని 100 కోట్లు సంపాదించేవాడు రాత్రి అనక పగలనక అలాగా తిరుగుతున్నాడంటే మరి ఆయన ఏమనుకోవాలి? అన్నేమనుకోనమ్మా, దేశం కోసం ప్రపంచం కోసం నెత్తి రోడ్చి సంపాదించిన డబ్బంతా ప్రజలు పెట్టేస్తున్నాడు. వాళ్ళ పిల్లలకి ఏదో సెక్యూరిటీ డిపాజిట్లుగా పెట్టిన డబ్బులు కూడా మార్చేసి ప్రజలకు ఇచ్చేస్తున్నాడంటే ఆయన నువ్వు కమెడియన్ అంటే మరి నువ్వెవరివి? ఆయనే కమెడియన్ అయితే ఇన్ని బాగోతలాడినటువంటి నువ్వెవడివి? ఇది ప్రజల అంటే పవన్ కళ్యాణ్ అభిమానులే చెప్తారు. పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులనే చెప్పమని నేను కోరుకుంటున్నాను. ఇంత సాహసం చేసేవాడు, ఇంత నిద్రాహారాలు మానేసేవాడు, ఇన్ని కోట్లు వచ్చిందేమో ప్రజలకు ఇచ్చేసేవాడు, ఇన్ని అవమానాలు భరించేవాడు ఆయన కమెడియన్ అయితే నేనేమని పిలవాలో దయచేసి పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులనే కోరుకుంటున్నాను. తప్పు కదమ్మా.
ఆయన ప్రజల కోసం పాటుపడుతుంటే ఆయన ఏమంటాడు జనరల్గా ఈ మట్టి ముట్టుకుంటున్నాను మళ్ళీ అది జయిస్తే కానీ ఇక్కడ రానంటారు. అంటే ఆ మట్టితో సరిపోయిందిరా నీకంటే ఎలాగవుద్ది ఏదో అంటారు అలాగే మన భారతంలో ద్రౌపది ఇలా కుర్రులు విరబోసుకుంది. నాకంటే దుర్యోధనుడు చచ్చిపోయినట్టయితే ఆయన రక్తంతో ఈ కుర్రులు తడుపుకుంటానని చెప్పింది. అదేంటంటే అంతవరకు ఈ కుర్రులు ఏమైపోయి మధ్యలో ఏం చేసావు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే వాళ్ళు కమెడియన్స్ అంటారా ఏమంటారు? అంటే పౌరుషానికి చిహ్నం. నేనే కానీ అనుకున్న పంతం నెరవేరకపోయినట్టయితే మా అమ్మకు పుట్టలేదు అంటారు. అంటే మరి ఎవరికి పుట్టామని ప్రశ్న వేసానుకో చెంపదెబ్బ కొట్టదు. అదొక నానుడి. ఆ తల్లికి నేను పుట్టలేదు, నా తండ్రికి నేను పుట్టలేదు అంటారంటే దాన్ని మించిన పెద్ద ఒట్టు లేదు. అయితే అలాగైతే ఎవరికి పుట్టావు నువ్వు అంటే మనం ఏమనుకుంటామా? అందువలన ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం అంబటి రాంబాబుకి చెల్లదు. దీనికి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అభిమానులు సమాధానం చెప్పాలి.